ఇస్ కాన్ హోల్ అనమాట. ఇక్కడ నుంచి చెప్పాను కదా, నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ నుంచి వేస్తే ఆ హోల్లో పడాలి. ఆ హోల్లో పడింది అనుకో, సో నేనేమో క్వశ్చన్ అడగను, యూఆర్ సేఫ్. పడలేదు అనుకో, ట్రూత్ ఆర్ డేర్ రెండింటిలో పిక్ చేసుకోవాలి. కమాన్, ఓకే, రెడీ, స్టార్ట్ ఫాస్ట్. కమాన్, రెడీ. ఏ దేశం వేస్తున్నావు? ఇండియాకి వేస్తున్నావా? లేదు, అక్కడ హోల్ కోసం బట్ రాంగ్ ప్లేస్ లో పెట్టాడు. అది ట్రూతా డేరా? ట్రూత్. ట్రూత్. ఓకే, నీకు అలాంటి అబ్బాయి కదా తీసుకోవాలంటే? ఓకే, లేనిపోని డౌట్స్ పెడుతున్నా. అలాంటి అబ్బాయి కావాలి నాకా? ఆనెస్ట్, లాయల్, ఓకే, నన్ను కేరింగ్ గా చూసుకోవాలి, మా అమ్మ తమ్ముడిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, చాలా, ఇంకేం అవసరం. మీ అమ్మ తమ్ముడిని యాక్సెప్ట్ చేయడం వరకు బాగానే ఉంది. మిగతా అంటే పెళ్లి కదా. ఓకే, పోనీ ఆనెస్ట్, లాయల్. సి బిఫోర్ స్టోరీస్ ఐ డోంట్ కేర్. ఓకే, నేను వచ్చాక ఎలా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. ఓకే, యా, సాటిస్ఫైయింగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. లిటిల్. యా, పడతా, నాకు అర్థమైంది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డేర్ చెప్తే నువ్వు నిజంగానే పై ఎక్కించలా ఉన్నావు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ క్వశ్చన్తో నీకు క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్. ఇందాక నువ్వు ఒకటి చెప్పావు, ఎవరో సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్ అడిగారు ఒక డైరెక్టర్, ప్రముఖ డైరెక్టర్. ఆ డైరెక్టర్ నేమ్ చెప్తావా, డేర్ తీసుకుంటావా? I'll go for dare. మరి ఇందా ట్రూత్ అన్నావు. సి ఎవరో పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఏదో అడుగుతారు, ఏదో మాట్లాడతారు. బట్ అది మనకి ఇష్టం ఉంటే ఫైన్, ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పేస్తే. అంతేగాని యూ డోంట్ వాంట్ రివీల్ దట్, సో విచ్ ఇస్ గుడ్ టు లే. ఎందుకంటే యా, దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. బట్ ఇప్పుడు డేర్ కావాలంటున్నావు కదా, సో ఏం చేద్దాం డేర్ అంటే? యా, హీల్ వేసుకున్నావు. యా, హీల్తో రన్ చేయడం వచ్చా? రన్ చేస్తావా? వీళ్ళందరూ ముందా? వాళ్ళందరూ ఉంది. జస్ట్ ఇక్కడ నుంచి అటు బ్యాక్ రన్ చేసి వెనక రన్. ఎక్కడికి రన్ చేయాలి? జస్ట్ ఆ పోల్ టచ్ చేసి రావాలి. లేదా ముందే ఎవరు వెళ్ళేసి వస్తారు చూద్దాం. యా, దిస్ ఇస్ నైస్. ఓకే, రెడీ. ముందే ఎవరు టచ్ చేస్తారు. టచ్ చేసావు అనుకో, నెక్స్ట్ ఇంక క్వశ్చన్స్ ఉండవు ముందు. ఓకే, ఒకవేళ నేను ముందు టచ్ చేసాను అనుకో, కంటిన్యూ ఉంటుంది గేమ్. రెడీ, 1 2 3. కమాన్, ఐ టచ్ ది పోల్. పోల్ టచ్ చేయమను, క్వశ్చన్ ఎవరు ముందు టచ్ చేస్తే అన్నాను. లేదు, ఇట్స్ వెరీ క్లియర్, ఎవరు ముందు టచ్ చేస్తే అని చెప్పాను. ఓకే, ఓకే, ఆస్క్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ఛాన్స్. నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి. అమ్మ, ఇంకా 3 ఉన్నాయా? ఈజీ ఛాన్స్. అట్లీస్ట్ ఆ హోల్ దాకా కూడా టచ్ అవ్వట్లేదు, కానీ ఆ బోర్డ్ టచ్ అయ్యి క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ 2 3 ఉంది. ఓయ్, టచ్ అవ్వాలి. రెడీ, కొంచెం వార్మ్ అప్. నీకు అసలు ఆ హోల్ కూడా కాదు, కాన్ హోల్. అరే, దానికి మించి వెళ్తుంది, నా రేంజ్ అదని చెప్తుంది. అది నీ రేంజ్ అదే, కానీ నువ్వు అక్కడితో అయిపోకు, ముందుకు వెళ్ళు అని. ఓకే, పిక్ చేయాలి. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. 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 ఓకే, సో నీకు చిన్నప్పుడు స్కూల్లో ప్రపోజల్స్ వచ్చాయి నేను విన్నాను. మంచి ప్రపోజల్ నీకు నచ్చింది? మంచి ప్రపోజల్ అవన్నీ నిప్పి. బేసిక్ గా మా స్కూల్ ఎలా ఉంటది అంటే, గర్ల్స్ వేరు, బాయ్స్ వేరు. అండ్ మై మామ్ ఈజ్ ఏ టీచర్ అనమాట. సో ఒక అబ్బాయి ఉండే, ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలీదు. ఆ అబ్బాయి అంటే ఇంకో అబ్బాయికి ఒక లవ్ లెటర్ ఇచ్చి, ఇది ఐషుకి ఇవ్వు, నీకు 50 రూపీస్ ఇస్తా అని చెప్పి వాడికి ఇచ్చాడంట. వాడు మా మేడం దగ్గర దొరికిపోయాడు అనమాట. సో నన్ను బాయ్స్ క్లాస్ లోకి పిలిచారు ఫస్ట్ టైం. వెళ్ళాను, మా మేడం చెప్పారు ఇలా ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడంట. అంటే ఏం చేస్తావు వీడిని అంటే, చిన్నప్పుడు మనం మూవీస్లో చూసాం, చెప్పుతూ కొడతాను మేము అంటే, కొట్టు అన్నారు అనమాట. నేను నిజంగానే కొట్టేశాను. తెలీదు నాకు అసలు తెలీదు, పేర్లు తెలియవు, ఏమీ తెలీదు. 10th వరకు గర్ల్స్ బాయ్స్ సపరేట్ అనమాట. సో అట్లా. పాపం వాడు లవ్ లెటర్ రాసిన చెప్పుతో కొట్టించుకున్నాడా? సీరియస్లీ? అయినా కొట్టించి, అది కూడా బాయ్స్ అందరూ. అది కూడా కాదు, మా ఇంగ్లీష్ టీచర్. ఆ కొట్టించిన టీచర్ కి మెచ్యూరిటీ లేదేమో. ఆమె నార్మల్ గా నీకు నచ్చింది చెయ్యి అని వదిలేసింది. లవ్ లెటర్ రాస్తే కూడా తప్ప? అయ్యో, నాకు తెలియదు కదా. అప్పట్లో జైల్లో పెట్టేది లేదు, జైల్లో పెట్టించేది మేము. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు ఐ మెచ్యూర్డ్ ఇనఫ్. అప్పుడు చిన్న పిల్లలం. అయితే ఇప్పుడు పాపం వాడు ఇప్పుడు రాయొచ్చు అన్నమాట లెటర్స్. అయితే హీ కెన్ మేబీ ఇంప్రెస్ అయితే